హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 106. అమ్మో, ఇలాంటి విషయాలు నీకు నేను కాకుండా ఇంకెవరు చెప్తారే? నాతో కాకుండా ఇంకెవరితో ఇలాంటి విషయాలు పంచుకుంటావు? చెప్పు తల్లి. ఆకాష్కి దూరంగా ఉంటున్నావు కదూ అని అడిగారు ఆవిడ. ఉండాల్సి వస్తుంది అని అంది నిశ్శబ్దంగా. ఏమైందమ్ము? ఉండాల్సి రావడం ఏంటి అని అడిగారు ఆవిడ. తెలియడం లేదమ్మా. నా మనసు అంగీకరించడం లేదు. భయపడుతుంది అని అంది. ఎందుకు భయపడుతుంది అని అడగలేదు ఆవిడ. అర్థం చేసుకున్నారు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, మరి ఆకాష్కి ఇదంతా చెప్పావా? తలూపింది ఆద్య. అర్థం చేసుకున్నాడా? అని అంది తను. గాఢంగా ఊపిరి వదిలి, తనకి పృథ్వీరాజు గురించి ఎప్పుడు చెప్పావు, ఎలా చెప్పావు అని అడిగారు. చెప్పాల్సిన అవసరం రాలేదమ్మా అని అంటున్న ఆద్య మాటతో అప్పటిదాకా తల కిందకేసి వింటున్నదల్లా తల ఎత్తి కనుబొమ్మలు ముడివేసింది. అవునమ్మా, నేను చెప్పాల్సిన అవసరం లేకపోయింది అని మొదలుపెట్టి పృథ్వీ మళ్ళీ తిరిగొచ్చిన విషయం దాచిపెట్టి జరిగింది మొత్తం చెప్పేసింది ఆద్య. విస్తుపోయారు ఆవిడ. ఏం మాట్లాడాలో కూడా కాసేపటి వరకు అర్థం కాలేదు. అమ్ము, నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగారు. అని తల ఊపింది ఆద్య. పాపం, ఈ విషయం తెలియక ఎన్నోసార్లు తిట్టుకున్నాను అతన్ని. ఎంత ప్రేముంటే ఇంతలా చూసుకోగలుగుతాడో? అవునమ్మా, తట్టుకోలేనంత ప్రేముంది అతని దగ్గర. అలాంటి అబ్బాయి నువ్వు దూరంగా పెడుతూ ఉంటే తట్టుకోగలుగుతుంటాడంటావా మరి? అమ్మా అని అంది దీర్ఘం తీస్తూ. అలా కాదమ్ము. నాకేమీ నువ్విప్పుడే పిల్లల్ని కనాలని లేదు. అది నీ ఇష్టం, అల్లుడు గారి ఇష్టం. అతని గురించి విన్నాక నీకు ఇంకేం చెప్పాలి అనిపించడం లేదు. తను నేను చూసుకుంటాడు. కానీ ఆయన ప్రేమను పొందే అర్హత నీకుందని నువ్వు కొన్నిసార్లైనా నిరూపించుకోవాల్సి వస్తుంది అని బెడ్ మీద నుండి లేచి నిలబడి ఆద్యకి దూరంగా తిరిగి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నా బంగారు తల్లి అని మెడికలు విరిచి, నీ మంచి మనసుకి అంతా మంచి జరిగింది అని సంబరపడిపోతూ ఆమె చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్లారు. ఇంకెప్పుడెప్పుడు ఆమెతో ఒంటరిగా కబుర్లు చెప్పే సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆకాష్ రాత్రి కాగానే గదిలోకి వెళ్ళాడు. బోల్లా తిరిగి పడుకుని గెడ్డాన్ని మోచేతి మీద ఆంచి దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆద్యాన్ని చూడగానే టక్కున కనుబొమ్మలు ముడిపడగా ఆందోళనగా ఆమెను చేరుకున్నాడు. అతను వచ్చాడని అర్థమైనా అటుగా చూడలేదు ఆద్య. ఆమె నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆమె నుదుటి మీద అరచేతిని వేసి చూసి జ్వరం రాలేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆద్య అని పిలిచాడు. అని అంది ఆద్య నెమ్మదిగా. ఏమైందని అని అడిగి ఆమె సమాధానం చెప్పకపోయేసరికి ఇక ఓపిక లేక ఆమెను లేపి వెనక నుండి హత్తుకుని ఆమె వీపుని గుండెలకు అదుముకుని అలా ముద్దు పెట్టుకున్నాడు. టక్కున కళ్ళు మూసుకుంది తను. ఆమెను ఎదురుగా తిప్పుకుని, ఏమైంది ఆద్య, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగి ఇంకా సమాధానం రాకపోయేసరికి, అరే రాక్షసి, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అన్నాడు. అయినా ఆమె ఏమీ మాట్లాడకపోవటంతో, అరే ఏంటిది, నాతో చెప్పకూడదా, అంత రహస్యమా? అయినా నువ్వెప్పుడు మాత్రం ఏం చెప్పావులే ఇప్పుడు చెప్పడానికి, నేనే పిచ్చివాణ్ణి అని దూరం జరగబోయాడు ఆకాష్. ఆ మరుక్షణం ఆమె బుగ్గల మీద నుండి కిందకి జారుతున్న కన్నీళ్లు కనబడగానే ఆమె చుట్టూ చేతులను పెనవేసి కన్నీళ్లను తుడుస్తూ, సారీ అమ్ము, సారీ. నీలో నువ్వే బాధపడుతూ ఉంటే కోపంలో అలా అనేశాను అంటూ ఆమె బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెట్టాడు. దాంతో మరింత దుఃఖం పొంగుకు రాగా ఏడ్చేసి, మనం డాక్టర్ని కలుద్దామా అని అడిగింది బెక్కుతూ. డాక్టరా, దేనికి, ఒంట్లో బాలేదా అని కంగారుగా ఒంటిని తడుముతూ అడిగాడు. తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఒంట్లో బాగానే ఉంది, మనసు బాగోవ్వాలిగా అని ఆమె అనేసరికి విషయం అర్థమయ్యింది ఆకాష్కి. ఆమె కళ్ళలోకి చూస్తూ, అయితే ఇదన్నమాట విషయం అని గాఢంగా ఊపిరి వదిలి ఆమెను మరింత గాఢంగా హత్తుకుని, పిచ్చిదానా, ఇంత పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నావు అసలు? ఇది ఇంతకు ముందు నేను చూసిన ఆద్యేనా? నువ్విలా అస్సలు మారొద్దు. నాకు ఆ గట్స్ ఉండే ఆద్య అంటేనే ఇష్టం అని అనేసి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి, నువ్వు ఎప్పుడో పూర్తిగా నా సొంతం అయిపోయావు ఆద్య, ఇప్పుడు కాదు, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కాదు,
ఏ రోజైతే నీతో జీవితం అని నేను ఫిక్స్ అయిపోయానో ఆ రోజే, ఆ క్షణమే నువ్వు నా దానమైపోయావు. నాకు దూరంగా ఉంటూ నన్నేదో ఇబ్బంది పెడుతున్నావని నువ్వు ఎప్పుడూ నిందించుకోవద్దు. నువ్విలా దొరకడమే నాకు వరం అని అనేసి మనిద్దరి మధ్య ప్రతిదీ జరగాలి. జరుగుతుంది కూడా. కానీ అది పూర్తిగా నా ఆద్య ఇష్టమై ఉండాలి. భయాలను, అపోహలను అన్నిటినీ దాటి అది నన్ను హత్తుకోవాలి. అప్పుడు ఈ కౌగిట్లో ఉండే మాధుర్యమే వేరు అని ఊహిస్తూ చెప్పి, అదంతా డాక్టర్ల దగ్గర కోచింగ్ తీసుకుంటే రాదు. అలా వచ్చింది తీసుకోవటం నా వల్ల కాదు అన్నాడు ఆకాష్. అతని కళ్ళల్లోకి చూసింది తను. ఆమె చూపులను అన్వేషించాడు ఆకాష్. ఇద్దరూ అలా ఓ నిమిషం పాటు చూసుకున్నాక చిన్నగా చిరునవ్వు నవ్వింది ఆద్య. ఆమె నవ్వు చూసి ఎంతో ముద్దొస్తూ ఉండగానే పెదవుల మీద పెదవులు ఆంచగానే అతని ఫోన్ మోగడంతో టక్కున దూరం జరిగింది ఆద్య. ఆ ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందో చూసి టక్కున ఆమెను అందుకుని ముద్దు పెట్టుకుని వదిలాడు ఆకాష్. ఆద్యని పడుకోమని చెప్పి ఆమెను పడుకోబెట్టబోయేసరికి తన పక్కనే పడుకుని ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ నిద్రపుచ్చాడు. ఆద్య నిద్రపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చి ఫోన్ చేశాడు. పృథ్వీని కోర్టుకి తీసుకెళ్లారు సార్. అక్కడ మన లాయర్ తో పాటు వాడు అరేంజ్ చేసుకున్న లాయర్ కూడా ఉన్నాడు. పృథ్వీ చూపులు మాత్రం శిక్షకు సరే అనేలా లేవు. ఇక వాడేం చెయ్యాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అన్నాడు అటువైపున్న వ్యక్తి. వాడు ఇలాంటి విషయాల్లో ఆరితేరినవాడు. అంతమందిని చంపి కనీసం కేసు కూడా లేకుండా తప్పించుకోగలిగాడు అంటే వాడిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వాడికి ముందే అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన స్టెప్లతో ఇంకా మండిపోతూ ఉంటాడు. ఈసారి వాడు నాకంటే తెలివిగా ఒకడు ముందుగానే ఆలోచిస్తుంటాడు కనుక మనం అంతకు మించి ఆలోచించాలి అన్నాడు ఆకాష్ తెలివిగా. ఇక తలకు పెద్ద కట్టు, చేతులకు దెబ్బలతో 6 అడుగుల బలిష్టమైన దేహం, చేతికి సంకెళ్లతో కోర్టు వైపుగా నడుస్తున్నాడు. అతని చుట్టూ పోలీసులున్నారు. అతని కళ్ళు ఉగ్రంగా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఏకమై అతని ఆకృత్యాలను అడ్డుకట్టు వేసినట్లుంది. అతనికి తెలియకుండానే అతని మెదడులోకి చొరబడి అతన్ని నాశనం చేసే పథకం అంతా అతని నుండే మొదలైనట్లుంది. పృథ్వీ కోపం ఇప్పుడు మామూలుగా లేదు. అతన్ని దగ్గరుండి ఆద్యతో సహా అన్నీ దోచుకున్నాడు ఆకాష్. అయితే ఏం, ప్రాణం మాత్రం తీసుకోలేదు కదా, అది చాలు అతని అరాచకాలన్నీ మళ్ళీ మొదలవడానికి. అన్ని రకాలుగా అతను దోషి అని తేలిపోతున్న చివరి ప్రయత్నంగా లాయర్ని మాట్లాడుకున్నాడు. అతనికి దాచకుండానే వివరాలన్నీ చెప్పి అతను ఊహించినంత డబ్బు ఆశ చూపించి కేసు నుండి బయటపడేయమన్నాడు. అలాగే బయట కూడా 2 మనుషులను నియమించుకున్నాడు. కేసు వచ్చే వారానికి వాయిదా పడింది. అంతవరకు పృథ్వీ పోలీస్ కస్టడీలోనే ఉండాలని తీర్మానించింది కోర్టు. ఎలా ఉండేవాడు, ఎలా బ్రతికాడు, ఒక్క రోజులో జీవితం ఇంతలా మారిపోతుందని ఊహించనే లేదు అతడు. ఆకాష్ ఇంత పని చేస్తాడని, చెయ్యగలడని అనుకోలేదు. ఆద్య ఆకాష్ ఇద్దరూ కలిసి ఉంటూ ప్రపంచం ముందు నటించారు. అబద్ధపు శత్రుత్వాన్ని నటించారు. అంతే అయి ఉంటుంది. లేకపోతే అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆద్య ఆకాష్ ని ఇష్టపడడం ఏంటి? పృథ్వీ గురించి తెలుసు కూడా ఆకాష్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంటి? అతనికి ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఇద్దరూ ఒకటైపోయారని మాత్రం తెలుస్తుంది. అదే అతను జీర్ణించుకోలేని అతిపెద్ద నిజం. జైలు గోడల మధ్య కూర్చుని తనలో తానే మదన పడడం మొదలుపెట్టాడు. బయటున్న తన మనుషుల ద్వారా ఆద్య ఆకాశాల గురించి కనుక్కుంటున్నాడు. కానీ ఏం చేయలేకపోయాడు. కారణం, ఆకాష్ ముందే యుఎస్ఏ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వానికి కూడా కలిపి ఇచ్చిన కంప్లైంట్ లెటర్. ఇక నిరాశ్రులైన అతని భార్యని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ఆమె కోరిన విధంగా అతని మీద కంప్లైంట్ ఇప్పించినందుకు అతని మీద ఏగవాలైనా సరే దానికి పృథ్వీనే బాధ్యుడని అన్ని విధాలుగా అతన్ని లాక్ చేస్తూ ఆకాష్ తెలివిగా రాశాడు ఆ లెటర్. ఆద్యని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారిగా దెబ్బ మీద దెబ్బ తగిలించాడు. మొదటిది అతని పతనం అయితే రెండవది ఆద్య. మొదటి దానికంటే కూడా ఆద్యని సొంతం చేసుకున్నందుకు పృథ్వీ ద్వేషం జ్వాలలా రగిలిపోతుంది. డబ్బు పేరు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఆద్య అలా కాదు. ఒకప్పుడు మీనా కావాలనుకుని ఎలాగైతే పెళ్ళైనా సరే
భార్యని చిత్రహింసలు పెట్టి ఆమెను దక్కించుకున్నాడో ఇప్పుడు ఆద్యని కావాలి అనుకోవడం కూడా అంతే. నెమ్మదిగా లేచి నిలబడి జైలు గోడలను తాకుతూ ఆలోచించాడు. అక్కడ ఫోన్ పెట్టేసిన ఆకాష్ ఆలోచనలోనే పడ్డాడు అటువైపు. వాడి నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? నా నెక్స్ట్ స్టెప్ ఏం అవ్వాలంటే ఇద్దరు ఒకేసారి ఒకే రకమైన మాటలను మనసులో అనుకోవటం మొదలు పెట్టారు. అక్కడ పృథ్వీ, ఇక్కడ ఆకాష్ అన్న మాట. ముందుగా వాడున్న కేసుల నుండి బయటపడాలనుకుంటున్నాడు. ముందు ఈ కేసులన్నిటి నుండి బయటపడాలి. ఆ తర్వాత వాడికి ఆద్య కావాలి. నేనుండగా వాడు ఆద్యని ఏం పీకలేడు. కాబట్టి నా అంతు చూడాలి అనుకుంటాడు. ఆ వెంటనే ఆ ఆకాష్ గారిని చంపేయాలి. ఆద్యని సొంతం చేసుకోవాలి. దానికి బుద్ధి చెప్పి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకుండా చేసుకోవాలి. ఆకాష్ ఇక ఎలా ఆలోచనలో ఉండగానే అతని భుజం మీద ఎవరిదో చెయ్యి పడడంతో ఉలిక్కిపడి అటుగా తిరిగాడు. ఎదురుగా కంగారుగా చూస్తున్న ఆద్య కనబడగానే గాఢంగా ఊపిరి వదిలి ఆమెను దగ్గరికి అదుముకున్నాడు. ఆమె తలని గుండెలకు ఆంచుకుని గాలి కూడా ఇక లాగేసుకోలేనంత దగ్గరగా లాక్కుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని వైఖరి చూసి ఏమీ అర్థమవక గాఢంగా హత్తుకుని ఏమైంది ఆకాష్ అని అడిగింది. ఆ ప్రశ్నతో ఇంకా కౌగిల్లో బిగిస్తూ ఏమీ లేదు, నువ్వు ఈ టైంలో బాల్కనీలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నువ్వెందుకు వచ్చావు అని అంది తను. చిన్నగా నవ్వుతూ కనులు తెరిచి ఆమె తలని మురిపెంగా ఢీకొడుతూ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదే తింగరి అన్నాడు. దాంతో మూతి ముడుస్తూ సరేలే, నువ్వు పక్కన లేకపోయేసరికి నేను వెతుక్కుంటూ వచ్చాను అని అనేసి క్షణం ఆగి నువ్వెందుకు వచ్చావు, ఏదైనా ప్రాబ్లమా, సరిగ్గా నిద్ర రాక్షసి, అయినా సరే జాగ్రత్తగా ఉంటూ ఇప్పుడు తనకి తెలియనివ్వకూడదు అని మనసులోనే అనుకుని ప్రాబ్లమా, ఏం ప్రాబ్లం ఉంటుంది, ఏమీ లేదు అన్నాడు ఆకాష్. కాసేపటి నిశ్శబ్దం తర్వాత కాదు, నా ప్రశ్నలన్నిటికీ ఇంకా సమాధానం దొరకలేదు. అసలు శ్రద్ధ పృథ్వీ కూతురు కానప్పుడు మీనా మీడియా ముందు అలా ఎందుకు చెప్పింది? మీనాకి పిచ్చి నయమైపోతే ఇప్పుడు తను ఎక్కడుంది? అసలు మీనాకి అని అంటూ ఉండగానే అప్పటిదాకా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్న ఆకాష్ టక్కున ఆమె పెదాలను తన పెదాలతో మూసేశాడు. క్షణంలో సందేహాలన్నీ మాయమై కళ్ళు మూతలు పడగా ఆ ఆకాష్ అనే అక్షరాలు బయటికి పలకలేక మనసులోనే బిగ్గరగా అరిచింది. ఆ పెదవుల ఆట ముగిసిన తర్వాత అతన్ని లోపలికి తీసుకొచ్చి ఎద మీద పడుకోబెట్టుకుంది ఆద్య. చిన్న పిల్లాడిలా ఆమె మీద చేతులేసి దగ్గరికి జరిగి కళ్ళు మూసుకున్నాడు. ఇక ఈ పెనుగులాట చాలు ఆకాష్, నేను నీ పక్కన ఉన్నాగా, ఇక నిద్రపో అని అంది తల నిమురుతూ. ఇలాగే ఇప్పుడు నా పక్కనే ఉండాలనే ఈ పోరాటం అంతా అని మనసులో అనుకుంటూ నిద్రపోయాడు ఆకాష్. ఇంకా 2 రోజులు గడిచాయి. ఆకాష్ పుట్టినరోజు రానే వచ్చింది. రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయించారు అందరూ కలిసి. పుట్టినరోజుకి అంతమంది శుభాకాంక్షలు అందుకోవటం ఆకాష్ కి ఇది మొదటిసారి. అది ఆద్య పక్కనుండగా అందరూ విషెస్ చెప్పారు, కానీ ఆద్య ఇంకా చెప్పలేదు. దాంతో కాస్త కోపంగా ఉన్నాడు ఆకాష్. అతని కోపాన్ని చూసి నవ్వుకుంది తను. కేక్ కటింగ్ తర్వాత అందరూ ఆకాష్ నోట్లో కేక్ పెట్టి తమ అభినందనలు తెలపగా వినయ్, తేజ మాత్రం వాళ్లే తినేసి ఆకాష్ కి విషెస్ చెప్పారు. దాంతో కోపం నటిస్తూ వాళ్ళిద్దరినీ చెరో దెబ్బ కొట్టగా ఉన్న వాళ్ళంతా నవ్వారు. శాంతి గారు ఆకాష్ నోట్లో కేక్ పెట్టి శుభాకాంక్షలు తెలిపి అతని జుట్టు నిమిరి మెటికలు విరిచారు. ఇన్ని రోజుల్లో ఆమె ఎప్పుడు చేయని పనిని చేసేసరికి ఇటు ఆకాష్ అటు చంద్రశేఖర్ గారు విస్తుపోయి చూడగా ఆద్య చిరునవ్వు నవ్వింది. ఆవిడ దీవించిన పద్ధతి అచ్చు వల్ల తల్లిలా ఉండేసరికి చిన్నగా నిట్టూర్చాడు ఆకాష్. ఇంకా శ్రీదేవి, మణికంఠ గారు ఆకాష్ కి కేక్ తినిపించి విశేష్ తెలుపుగానే మణికంఠ గారు మరింత ముందుకు జరిగి ఇప్పుడు కూడా మరీ మొండివాడ్లా ఉండకు, చక్కటి అమ్మాయి భారీగా దొరికింది నీకు, తనని బాగా చూసుకోవాలి అంటూ ఆద్య వంక చూపించి చెప్పి శ్రీదేవి గారి వంక చూశారు. ఆవిడ ఏదో అర్థమైనట్లుగా తలూపి అమ్మ ఆద్య ఇలా రా అంటూ ఆద్య చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో ఆకాష్ పక్కన కూర్చోబెట్టి ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళ వంక చూసి సడన్ గా తెలియటం, పనులు ఉండడం వలన మీ పెళ్లికి రాలేకపోయాం, అందుకే అప్పుడు ఇవ్వాల్సిన బహుమతులు ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నాం అంటూ
చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ ని ఆద్య చేతిలో పెట్టగా ఇటు మరో గిఫ్ట్ ప్యాక్ ని ఆకాష్ చేతిలో పెట్టారు మణికంఠ గారు. వాళ్ళకు ధన్యవాదాలు తెలిపి గిఫ్ట్లను తెరిచి చూడగా అందులో ఓ విల్లా పేపర్లు ఉండేసరికి, బాబాయ్ ఇప్పుడు ఇంత పెద్ద గిఫ్ట్ ఎందుకు? అయినా ఈ విల్లా తేజ కోసం కొంటున్నారుగా అన్నాడు ఆకాష్. దాంతో ఉంచరా, నువ్వైతే ఒకటి వాడైతే ఒకటా? ఇక ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోవనుకుని ఇక వాడికి ఎలాగో గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది కదా అని వాడి కోసం కొనాలి అనుకున్నాను. కానీ సడన్ గా లవ్ మ్యారేజ్ చేసుకుని నువ్వు షాక్ తో పాటు ఆనందాన్ని కూడా ఇచ్చావు అంటూ నవ్వారు ఆయన. దాంతో అందరూ పెదాలు వీక్షించాయి. లిప్సిక ఆద్యకు ఒక ప్లాటినం చైన్ ని, ఆకాష్ కి బ్రాస్లెట్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. జాన్ ఆకాష్ కి ఫేవరెట్ బ్రాండ్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వగా, ఆద్య ఇష్టాలు ఇవి పెద్దగా తెలియదు గనుక తనకిచ్చిన ఓ పెయింటింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అపర్ణ తను స్వయంగా కుట్టిన అంబ్రెల్లా డ్రెస్ ని ఆద్యకి ఇవ్వగా, ఆద్య ఆకాష్ లు వైజాగ్ ఆఫీస్ లో ఉన్నప్పుడు కోపంగా పట్టుకున్నట్లు ఆద్య చేతిని ఆకాష్ పట్టుకుని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తున్నా నార్మల్ సైజ్ ఫోటోని ఫ్రేమ్ చేయించి ఆకాష్ చేతిలో పెట్టింది. దాన్ని చూడగానే ఇద్దరు ఒకరి వంక మరొకరు చూసి నవ్వుకున్నారు. నీల్ జోయా ఇద్దరికి కలిపి వాళ్ళిద్దరికి ఫోటోలు అతికించబడి ఉన్న అందమైన ఫోటో ఫ్రేమ్ ని బహుకరించారు. అది ఎడమవైపుపై భాగంగా పువ్వు గుర్తులో చెక్కబడి కుడివైపు కింద భాగాన్న లవ్ సింబల్ తో చెక్కినట్లు చాలా అందంగా ఉంది. వరప్రసాద్ గారు ఇద్దరికి బట్టలు పెట్టడంతో పాటు నగలు కూడా బహుమతిగా ఇవ్వడంతో, వామ్మో అంకుల్, ఇక మీదట ఏదైనా ఫంక్షన్ కి ఇన్వైట్ చేయాలంటే ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తారోనని భయపడాల్సి వచ్చేలా ఉంది అంటూ నవ్వాడు ఆకాష్. అతని మాటలతో అందరూ నవ్వగా, అర్హత ఉంటే గిఫ్ట్లు వద్దన్నా వస్తూ ఉంటాయి మరి అంటూ నవ్వారు ఆయన. ఆయన మాటలు సగం మందికి అర్థమైనా మిగిలిన వారికి అర్థం కాక అర్థమైనట్లుగా నవ్వారు. కాసేపటికి కోలాహలం తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రద్ధ కెట్టిన్ మాత్రం కేక్ తింటూ అక్కడ బెడ్ మీద కూర్చుని ఉండిపోయారు. ఇటు ఆద్య బర్త్డే విషెస్ చెప్పకపోవడంతో కాసేపు గొడవ పడాలి అనిపించి పక్కన వాళ్ళు ఉండడంతో ఏదేదో చెప్పి పిల్లల్ని బయటికి పంపించేసరికి ఆకాష్ తన ప్రాణం తాక్కొచ్చింది. లైట్ ఆఫ్ చేసి ఆద్య పక్కన పడుకున్నాడు. ఆమె ఇంకా నిశ్శబ్దంగా ఉండడం చూసి ఏమనాలో తెలియక చిన్న పిల్లల్లా మూతి తిప్పుతూ, ఈ రోజు నా బర్త్డే అని అన్నాడు ఆకాష్. అతని గారాల మాటలకి గట్టిగా నవ్వింది. నాకు గిఫ్ట్ కావాలి అని అంది ఆద్య. బర్త్డే నాదైతే నువ్వు గిఫ్ట్ అడుగుతావేంటి అని మనసులో అనుకుంటూ ఉండగానే, బర్త్డే నీదైనా సరే గిఫ్ట్ నాకు కావాలి అంది తను. సరే చెప్పు, ఏం కావాలి అని అడిగాడు. నువ్వు నన్ను ప్రేమించినప్పుడు ఉండేవాడుగా ఆ గెస్ట్ హౌస్ ని నేను చూడాలి, రేపు తీసుకెళ్తావా అని అడిగింది తను. సాయంత్రం పార్టీ ఉంటుంది కనుక కుదరదని చెప్తాడేమోనని భయపడిన ఆద్య మనసు శాంతించేలా తీసుకెళ్తా అన్నాడు తను. దాంతో సంతోషంగా అతన్ని పెనవేసుకుని పోయి ముఖం నిండా ముద్దులు పెట్టడంతో ఆమె విశేష్ చెప్పలేదన్న సంగతే మర్చిపోయాడు ఆకాష్. ఐస్ క్రీమ్ కావాలని అడిగిన చిన్న పిల్లాన్ని టీవీ చూపించి దారి మళ్లించినట్లు ఆకాష్ మర్చిపోవడం చూసేసరికి పసి పిల్లాడి మనస్తత్వం నీది. కనుక్కోవడం తప్ప అడగడం తెలీదు, చూపించడం తప్ప చెప్పడం రాదు, నీలాంటి వాడు దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆద్య. ఇదంతా నీ వల్లే, ఇదంతా నీ కోసమే, నువ్వే నా అదృష్టంవి అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు ఆకాష్. అతని గుండెల మీద ముద్దు పెట్టుకుని, రేపు ఉదయాన్నే వెళ్దాం, లేట్ అయితే మనల్ని వెళ్ళనివ్వరు, ఆ చోటిని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అని అంది ఆద్య. నువ్వు ఎలా అంటే అలానే అమ్మో, ఇంకేమీ ఆలోచించకుండా పడుకో అని ఆమె తల నిమురుతూ నిద్రపుచ్చాడు ఆకాష్. మరేం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.